న్యూస్ 24 కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో వనపర్తి జిల్లాలోని ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములై జిల్లాలోని ప్రతి గ్రామం ప్రతి మున్సిపాలిటీలో పరిశుభ్రత పాటించి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. 33% ఉండాల్సిన అటవీ చెట్లు కొట్టేయడం వల్ల గణనీయంగా పడిపోయిందన్నారు. తద్వారా వనపర్తి జిల్లాలో సరైన వర్షాలు పడటం లేదని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వనపర్తి జిల్లాలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని షెడ్యూల్ వారీగా రోజుకో కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టి 5 రోజుల పాటు కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించిందన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానం నుండి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మొక్కలు నాటి శ్రమదానం చేశారు. ఓకే రైట్ సార్ డిఎఫ్ఓ సార్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పరిశుభ్రత అనే పేరుతో 5 రోజుల కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగినది. అందులో భాగంగానే వనపర్తిలో ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి మిగతా సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కళాశాలలలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులందరినీ కూడా సమీకరించి ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం కానీ శ్రమదాన కార్యక్రమం కానీ పరిశుభ్రతను కాపాడడానికి వనపర్తి వాసులు పెద్దలందరూ కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. మహబూబ్నగర్ జిల్లా ఒకనాడు అతి తక్కువ వర్షపాతం ఉండేటువంటి జిల్లా. దానికి ప్రధాన కారణం మన ప్రాంతంలో పూర్తిగా చెట్ల శాతం తగ్గిపోవడం, మరి ముఖ్యంగా మనకు ఈస్టర్న్ ఘాట్స్ నల్లమల అడవులు ఉండేది. ఆ నల్లమల అడవులు చెట్లు బాగా కొట్టేయడం వల్ల మనకు వర్షాలు బాగా తగ్గిపోయినాయి. ఇలా మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం, మనకు కృష్ణా గోదావరి మనకు పైనుంచి కర్ణాటక మహారాష్ట్రలో వర్షాలు పడితే మనకు వరదలు వస్తూ ఉన్నాయి. అక్కడ కర్ణాటక మహారాష్ట్రలో పెద్దగా వర్షాలు పడడానికి వెస్టర్న్ ఘాట్స్ కారణం అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. వెస్టర్న్ ఘాట్స్లలో చెట్ల సంపదను కాపాడుకున్నారు. ఆ చెట్లు అట్లే ఉండడం వల్లనే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. కృష్ణా గోదావరిలో పెద్ద వరద మనకు రావడం జరుగుతూ ఉంది. ఆ మాదిరిగా మన నల్లమల అడవుల్లో కూడా ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున ఆ డిగ్రేడెడ్ ఫారెస్ట్ని మళ్ళా చెట్లు నాటి చెట్లు పెంచి పోషించి ఇలా ఆ అడవిని కూడా సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా వనపర్తి లాంటి ప్రాంతంలో మనం ఈ సంవత్సరం కూడా చూస్తూ ఉన్నాం. వర్షాలు బాగా ఆలస్యమైనాయి, వర్షాలు తక్కువగా కూడా ఉన్నాయి. చాలా చోట్ల పడుతున్నాయి కానీ వనపర్తిలో పడడం లేదు. దానికి ప్రధాన కారణం వనపర్తి ప్రాంతంలో చెట్లు తక్కువగా ఉండడమే ప్రధాన కారణం అని ఇక్కడ ఉండేటువంటి పెద్దలు కానీ విద్యార్థులు కానీ ఈ సమాజ బాగును కోరేటువంటి అందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు మన విధిగా నాటాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను మీతో చేస్తున్నాను. మీరు చూడండి, వనపర్తి చుట్టూ కూడా దాదాపుగా పెద్ద ఎత్తున కొన్ని వేల ఎకరాల్లో ఒకనాడు అడవి ఉండేది. ఇలా అడవి కూడా పూర్తిగా అంతరించిపోయింది. అందుకని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లకు గౌరవ కలెక్టర్ గారి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆ అడవిలో చెట్టు నాటే కార్యక్రమాన్ని కనుక పెద్ద ఎత్తున మనం చేపడితే ఆ అడవిని మనం పునరుద్ధరణ చేస్తే వనపర్తిలో కూడా బాగా వర్షాలు పడతాయి. ఇవాళ మహబూబ్నగర్ పట్టణం చుట్టూ కూడా పెద్ద ఎత్తున వనాలు ఉన్నాయి. దానివల్లనే మన జిల్లాలో అందరికన్నా ఎక్కువ వర్షం పడేది మహబూబ్నగర్లో పడుతుంది ఎప్పుడు కూడా అనే మాట కూడా నేను మనం చేస్తున్నాను. అందుకనే మనకు తెలిసి కూడా తప్పు చేస్తూ ఉన్నాం. చెట్లు కొట్టొద్దు, చెట్లు నాటాలి, కాపాడాలి. ఆ వృక్ష సంపదని మనం పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. ఒకనాడు 17% ఉండేటువంటి పాత మహబూబ్నగర్ జిల్లాలో ఈ వృక్ష సంపద ఇవాళ 24% చేరుకుంది. కానీ వాతావరణ సమతుల్యం ఉండాలంటే అది 33% ఉండాలి. ఇంకా ఒక 9% మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని చెట్లు నాటినా తక్కువనే. దయచేసి ఖాళీగా ఉండే ప్రతి స్థలంలో చెట్లు నాటి పర్యావరణం కాపాడమని అందరినీ చేతులు జోడించి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను.